ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా స్వాగతం. మన ఇంపార్టెంట్ మెసేజ్ ఏంటంటే, ప్రవక్త యేషయా గారు బైబిల్లో ఉంటారు. ప్రవక్త యేషయా గారి టైంలో ప్రపంచం ఎలా ఉండేది అనేది మనం నేర్చుకుందాం. యేషయా గారి టైంలో, ప్రవక్త యేషయా గారి టైంలో ఇజ్రాయెల్ రాజుల యొక్క గ్రంథాలు, యూదుల యొక్క గ్రంథాలు ఆయన సేకరించేవారు అనమాట. కొంతమంది రాజుల తాలూకా ఆ రికార్డ్స్ అన్నీ కూడా సేకరించేవారు. సో అందుకే ఆయన బుక్లో కొంతమంది రాజుల కోసం ఆయన ప్రస్తావిస్తుంటారు. సో అవి ఇప్పుడు ఈ బైబిల్లో రాజులు ఎవరైతే ఉన్నారో వారి కాలాలు, వారి యొక్క ఏ కాలంలో నివసించేవారు, ఏ విధంగా పరిపాలించారు, ఏ స్క్రిప్చర్లో ఉన్నాయి, ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో నేర్చుకుందామండి. ఈ వీడియోలో కొంతమంది రాజుల కోసం, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకొంతమంది రాజుల కోసం నేర్చుకుందాము. ఇక్కడ మొట్టమొదటిగా క్రీస్తు పూర్వం 792 సంవత్సరంలో 2వ రాజుల గ్రంథం 15వ అధ్యాయం 1-4 వచనాలు, అలాగే 2వ దినవృత్తాంతములు 26వ అధ్యాయం 1-4 వచనాల్లో ఒక రాజు ఉంటారు. ఆయన పేరు ఉజ్జియా, యోధా రాజు అనమాట. యోధా రాజు అయిన సింహాసనం పేరు కూడా అజర్యా అంటారు. అజర్యా సింహాసనం పేరు, రాయల్ నేమ్ అంటారు అవి. ఈ అజర్యా లేదా ఉజ్జియా, ఆయన పేరు ఉజ్జియా. ఉజ్జియా గారు తన తండ్రి అయిన అమాజ్యాతో కలిసి 52 సంవత్సరములు యెరూషలేములో పరిపాలించారు. దేవుని సింహాసనంతోనే ఫిలిష్తీయులతోనూ అరబీలతోనూ యుద్ధం చేసి కీర్తి పొందారు ఈ ఉజ్జియా రాజు గారు. అలాగే క్రీస్తు పూర్వం 768, 750 మధ్యలో కొన్ని వాక్యాలు, 2వ దినవృత్తాంతములు 26వ అధ్యాయము 5-7 వచనాలు మనం చూసుకున్నట్లయితే, ఈ ఉజ్జియా రాజు కాలంలో ప్రవక్త అయిన జకర్యాని ఉండేవారు. ఆయన పాత నిబంధన ఉన్న జకర్యా గారు కాదండి, ఈయన కూడా ఒక ప్రవక్త. ఈ జకర్యా గారి నుండి సలహాలు, సూచనలు తీసుకునేవాడు ఈ ఉజ్జియా రాజు. అయితే ఈ 2వ దినవృత్తాంతములు 26వ అధ్యాయం 8-15 వచనంలో మనం చూసుకున్నట్లయితే, ఈ కాలంలో యూదులు ఉజ్జియా రాజుకు పన్నులు బాగా చెల్లించేవారు. యెరూషలేములో మిలిటరీ పవర్ కూడా బాగా పెరిగింది. ద్రాక్ష తోటలు పండించాడు, వ్యవసాయాన్ని డెవలప్ చేశాడు, ఎంప్లాయ్మెంట్స్ని పెంచాడు, కోటలో, గుమ్మములో ప్రాకారాలు, బావులు కట్టించాడు, పెద్ద పెద్ద రాళ్ళతో మిషన్స్ తయారు చేశాడు, యుద్ధ సామాగ్రిని కూడా పెంచాడు. సో దేవుడు బాగానే ఆశీర్వదించాడనమాట. యోధా రాజులు ఎక్కువగా దేవుని బాగా ఆరాధించేవారు. కానీ ఎప్పుడైతే వాళ్ళు గర్వంలోకి వెళ్తారో వాళ్ళు కూడా నాశనానికి వెళ్ళిపోతుండేవారు. ఇక్కడ 2వ దినవృత్తాంతంలో 26వ అధ్యాయం 16-21 వచనం వరకు చూసుకున్నట్లయితే, అంతటి ఉజ్జియా రాజు కూడా మనసులో గర్వంతో చెడిపోయాడు అనమాట. దేవుని ఆలయంలో ధూపం వేయడానికి లోపలికి వెళ్ళినప్పుడు అజర్యాయు మరియు ధైర్యవంతులైన 8 మంది యాజకులు కూడా లోపలికి వెళ్ళి అతన్ని ఆపినప్పుడు, యాజకుల మీద కూడా ప్రీస్టుల ప్రదర్శనకు చూడకుండా వారి మీద కూడా కోపం చూపించాడు. ఫలితం ఏమొచ్చిందంటే, యాజకులు చూస్తుండగానే ఉజ్జియా రాజు నుదిటి మీద కుష్టి రోగం వచ్చింది. అతడు కూడా అర్థమైపోయింది దేవుడు తనను మొత్తాడని తలంచి త్వరపడి ఆలయంలోంచి బయటకు వెళ్ళిపోయాడు. అతన్ని ఎవ్వరు కూడా ముట్టుకోకుండా సెపరేట్ రూమ్లో చనిపోయినంత వరకు ఉంచారనమాట. ఇది ఇంత గొప్ప రాజు కూడా ఒక కుష్టి రోగంతో చనిపోయాడు, సెపరేట్ రూమ్లో ఉంచబడ్డాడు అనమాట. సో దేవుణ్ణి ఆరాధిస్తున్నంతసేపు మనం ఎప్పుడూ బాగుంటాం. దేవుని సన్నిధిలో నివసిస్తున్నంతసేపు ఎవరైనా సరే బాగుంటుంది. దేవునికి విరుద్ధంగా వెళ్ళినప్పుడు మాత్రం లేనిపోని రోగాలు, తెగుళ్ళన్నీ వస్తాయి అన్నమాట. అలాగే 2వ దినవృత్తాంతం 26వ అధ్యాయం 22వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, ప్రవక్త యేషయా గారు ఈ ఉజ్జియా రాజు యొక్క చరిత్ర రికార్డు అంతా కూడా రాయబడి ఉందని రాశారని ఆ వాక్యంలో ఉంటుంది. తర్వాత క్రీస్తు పూర్వం 740 చూసుకున్నట్లయితే 2వ రాజుల గ్రంథం 15వ అధ్యాయం 7వ వచనం, అలాగే 2వ దినవృత్తాంతం 26వ అధ్యాయం 23వ వచనం మనం చూసుకున్నట్లయితే, ఈ ఉజ్జియా రాజు చనిపోయి దావీదుపురంలో తన పితరుల సమాధి పాతిపెట్టబడిన తర్వాత తన కుమారుడైన యోతాము
అతనికి మారుగా అతనికి బదులుగా రాజు అయ్యాడు అనమాట. యోధుడికి రాజు అయ్యాడు యోతాము గారు. ఇది ఈ రాజు గురించి మనం ఆఖరిలో నేర్చుకుందాం. ఇప్పుడు నెక్స్ట్ కింగ్ ఎవరంటే క్రీస్తు పూర్వం 753 టైంలో రెండవ రాజుల గ్రంథం 15వ అధ్యాయము 8 నుండి 12 వచనాలు చూసుకున్నట్లయితే రెండవ యెరోబాము కుమారుడైన జకర్యా ఇజ్రాయేల్కు రాజుగా 6 నెలలు పరిపాలించాడు. నార్దర్న్ కింగ్డమ్కి రాజు అయ్యాడు అనమాట, ఉత్తరం వైపున. అలాగే క్రీస్తు పూర్వం 752వ సంవత్సరంలో చూసుకున్నట్లయితే రెండవ రాజుల గ్రంథం 15వ అధ్యాయము 13 నుండి 15 వచనాలు చూసుకున్నట్లయితే యాబేషు కుమారుడైన షల్లూము, ఆయన పేరు షల్లూము అనే రాజు ఇజ్రాయేల్ షోమ్రేలులో 1 నెల రోజులు మాత్రమే పరిపాలించాడు. ఇతడు చేసిన పాలిటిక్స్ కుట్రల వలన గాదీ కుమారుడైన మొనహేము షల్లూము మీద పడి అతను చంపి అతని బదులుగా రాజు అయ్యాడు. ఈ షల్లూము తర్వాత నెక్స్ట్ రాజు ఎవరయ్యాడంటే మొనహేము. ఈయన గురించి క్రీస్తు పూర్వం ఇతని టైం ఎప్పుడంటే క్రీస్తు పూర్వం 752వ సంవత్సరాలు. అలాగే స్క్రిప్చర్స్ ఏంటంటే రెండవ రాజుల గ్రంథం 15వ అధ్యాయం 16 నుండి 18 వచనాలు చూసుకున్నట్లయితే గాదీ కుమారుడైన మొనహేము చెడ్డరాజు ఇజ్రాయెల్ నార్దర్న్ కింగ్డమ్లో 10 సంవత్సరాలు టెర్రర్ అంటే దుర్నీతి పరిపాలన చేశాడు. గర్భిణీ స్త్రీల యొక్క గర్భం చింపేసేవాడు, దేవుని దృష్టికి చెడుతనం చేసేవాడు. వీడి వలన ఇజ్రాయెల్ ప్రజలు కూడా పాపం చేయవలసి వచ్చేది. ఇజ్రాయెల్లో ధనవంతుల దగ్గర నుండి ఒక్కొక్కరి దగ్గర నుండి 50 తులాల వెండి పూలు వసూలు చేసి అష్షూరు రాజుకి ఇచ్చేవాడు. వాడు అవి తీసుకొని దేశం విడిచి వెళ్ళిపోయేవాడు. కొన్నాళ్ళ తర్వాత ఈయన కూడా చనిపోయాడు. ఈయన తర్వాత క్రీస్తు పూర్వం 743 రెండవ కింగ్స్ రెండవ రాజుల గ్రంథం 15వ అధ్యాయం 19 నుండి 21 వచనం చూసుకున్నట్లయితే అక్కడ అష్షూరీల చేత ఇజ్రాయెల్ నార్దర్న్ కింగ్డమ్ అటాక్ చేయడం, వెండి పూలు పట్టుకొని వెళ్ళిపోవడం జరిగినట్లు మనం అక్కడ చూస్తాం. ఈ అష్షూరు రాజు పేరు ఎవరంటే అష్షూరియన్స్ రాజు పేరు తిల్గేత్పిలెసరు మూడవ తిల్గేత్పిలెసరు. మొనహేము ఇజ్రాయెల్ దేశాన్ని రక్షించడానికి ఏం చేశాడంటే వెండి పూలు ఇచ్చేవాడు అనమాట వీళ్ళకి. ఈ ఇజ్రాయెల్ యొక్క రాజులు స్వతంత్రంగా ఉండలేకపోయారు. ఎవరైనా అటాక్ చేస్తే వాళ్ళకి వెండి పూలు, గోధుమలు అవి ఇవి ఇచ్చి వాళ్ళ దేశాన్ని వాళ్ళు రక్షించుకోవాల్సి వచ్చేదన్నమాట. ఈయన తర్వాత మొనహేం తర్వాత తన కుమారుడు పెకహ్యా అనే వ్యక్తి ఇజ్రాయెల్ రాజ్యానికి రాజుగా నియమించబడ్డాడు. రెండవ రాజుల గ్రంథం ఇతని టైం ఎప్పుడంటే క్రీస్తు పూర్వం 742. ఈ స్క్రిప్చర్స్ ఎక్కడ ఉంటాయంటే రెండవ రాజుల గ్రంథం 15వ అధ్యాయం 37, రెండవ రాజుల గ్రంథం 16వ అధ్యాయం 5 నుండి 6 వచనాలు చూసుకున్నట్లయితే యోధా రాజు అయిన అజర్యా ఏలుబడిలో 50వ సంవత్సరం మంది ఈ పెకహ్యా అనే రాజు షోమ్రేలో ఉన్న ఇజ్రాయెల్ వారిని 2 సంవత్సరాలు పరిపాలించాడు. ఈ రాజు ఇజ్రాయెల్ వారు నెబాతు కుమారుడైన యెరోబాము చేసిన పాపములను విడవక అవే అనుసరించుచు యెహోవా దృష్టికి చెడుతనం జరిగించేవాడు. ఇతని క్రింద పనిచేసే అధిపతియు మరియు పెకహు అనే రాజు అర్గోబుతోనూ అర్హేనుతోనూ అతని యొద్దనున్న గిలాదీయులైన 50 మందితో కుట్ర చేసి షోమ్రేలో ఉన్న అంతఃపురంలో ఉన్న ఈ పెకహ్య రాజును చంపి అతని మారుగా పెకహు అనే వ్యక్తి రాజు అయ్యాడు. ఈ పెకహ్య అనే రాజుని పెకహు అనే రాజు చంపి అతని మారుగా ఇతను రాజు అయ్యాడు. ఈ పెకహు రాజు గురించి ఎక్కడ ఉంటుందంటే క్రీస్తు పూర్వం 740వ సంవత్సరం ఉంది. రెండవ రాజుల గ్రంథం 15వ అధ్యాయం 20 నుండి 31, రెండవ రాజుల గ్రంథం 16వ అధ్యాయం 5 నుండి 6, అలాగే ఏషియా గ్రంథం 8వ అధ్యాయం 6వ వచనం, 9వ అధ్యాయం 1వ వచనంలో కూడా ఉంటుంది. ఈ వాక్యాలన్నీ మీరు టైమింగ్స్ వాక్యాలు రాసుకోండి ఏదైనా డైరీలో. ఇక్కడ పెకహు రాజు కోసం మనం నేర్చుకుంటున్నాం. యోధా రాజు అయిన అజర్యా ఏలుబడిలో 52వ సంవత్సరం మందు రెమల్యా కుమారుడైన ఈ పెకహు ఇజ్రాయెల్ను 20 సంవత్సరాలు పరిపాలించాడు. ఈయన కూడా యెరోబాము చేసిన పాపములను చేసి యెహోవా దృష్టికి చెడుతనం జరిగించాడు. ఈయన దినములలో అష్షూరు రాజు తిగ్లత్పిలెసరు వచ్చి ఇజ్రాయెల్ ఇంపార్టెంట్ పట్టణాలన్నీ కూడా ఈయేను, అబేల్బేత్పెంతైక, మానోయహు, కాదేషు, హాసోరు, గిలాదు దేశమును, గలీలియా దేశమును, నఫ్తాల దేశములను ఇక్కడున్న ప్రజలందరినీ కూడా అష్షూరు దేశం యొక్క జైల్లో పడేసి చెరగా బందీలుగా తీసుకెళ్ళిపోయాడు. అష్షూరు రాజు ఎప్పుడు కూడా అష్షూరియన్స్ ఎప్పుడు కూడా వీళ్ళ మీద అటాకులు జరుగుతుండేవి. ఇప్పుడు యాలా కుమారుడని హోషేయ ఇజ్రాయెల్ రాజు అయిన పెకహు మీద కుట్ర చేసి అతను చంపి అతను మారుగా
అతనికి బదులుగా ఇజ్రాయెల్కు రాజు అయ్యాడు. ఎవరు ఏలుబడిలో రాజు అయ్యాడంటే యోధా రాజు అయిన ఉజ్జీ కుమారుడని యోతాము ఏలుబడిలో 25వ సంవత్సరంలో రాజు అయ్యాడు. ఇదండి ఇజ్రాయెల్ రాజు. ఇప్పుడు యోధా రాజు అయితే యోతాము కోసం చెప్పుకుందాం. క్రీస్తు పూర్వం 740వ సంవత్సరం 2వ రాజుల గ్రంథం 15వ అధ్యాయము 32-35 వచనాలు మరియు 2వ దినవృత్తాంతంలో 27వ అధ్యాయము 1-6 వచనాలు మనం చూసుకున్నట్లయితే యోధా రాజు అయిన యోతాము కోసం మనం చెప్పుకుందాం. ఈయన ఉజ్జీ కుమారుడు మరియు ఈయనకి 25 సంవత్సరముల వయసు ఉన్నప్పుడు యెరూషలేము నుండి రాజు అయ్యి 16 సంవత్సరాలు పరిపాలించాడు. ఇతడు యెహోవా దృష్టికి నీతిగా ప్రవర్తించాడు. తన తండ్రిలాగే పూర్తిగా దేవుని చర్య చేశాడు. ఉన్నత స్థలమందు కొట్టివేయలేదు. ప్రజలు ఉన్నత స్థలంలో బలులు అర్పించేవారు, ధూపద్రవ్యములు వేసేవారు. దేవుని మందిరంలో కొన్ని ఎత్తైన ద్వారములను కట్టించాడు. ఈయన గురించి యూదుల వృత్తాంతంలో రికార్డు ఉంటుంది. ఇతని తల్లి సాదోకు కుమార్తె, ఈమె పేరు యెరూషా. ఈయన యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించేవాడు, కానీ జనులు మాత్రం దుర్మార్గంగా ఉండేవారు. యోధా పర్వతాలలో ప్రాకారములు కట్టించాడు, అరణ్యములో కోటలు కట్టించాడు, దుర్గములు కట్టించాడు. అమ్మోనీయుల రాజుతో యుద్ధం చేసి గెలిచాడు. ఆ సంవత్సరం అతనికి 200 మణుగులు వెండి, 10,000 కొలల గోధుమలు, 10,000 కొలల యవలులు సంపాదించాడు. దావీదు పట్టణమందు తన పితరులతో కూడా నిద్రించాడు. ఈయన గురించి యేషయా గారు మంచి రికార్డు రాశారనమాట. ఈయన మంచి వ్యక్తి. ఈయన తండ్రిలాగా గర్వం లేదు. మొత్తం మీద మంచి పరిపాలన చేసే చనిపోయాడు. ఇదండి ఈ ఒక 7 రాజుల కోసం మనం నేర్చుకున్నాం. నెక్స్ట్ వీడియోలో ఇంకొద్ది రాజుల కోసం కూడా నేర్చుకుందాం. నాకు తెలుసు ఈ భూమి మీద ఆసియా ఖండంలో ఎక్కువగా రాజుల చరిత్ర ఉంది. ఈ బైబిల్లో ఉన్న రాజులు వారి కాలాలు కూడా మనం నేర్చుకుంటున్నాము. ఇవి డైరీలో రాసుకోండి. యేసుక్రీస్తు నామంలో ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. ఆమేన్.